రాజ్ విషయంలో డూప్లికేట్ మాయ తెగ రెచ్చిపోతూ ఉంటుంది. అంటే రాజుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తనకి తెలుసు. తన ఇష్టాలేంటో, అయిష్టాలేంటే మొత్తం నాకు తెలుసు అన్నట్టు ఇంట్లో అందరి ముందు బిల్డప్ కొడుతూ ఉంటుంది. అయితే కావ్య ఏం చేస్తుందంటే, నేను రాజ్‌కి భార్యని, బిడ్డకు తల్లిని అని చెప్తున్నావు కదా! బిడ్డకు సంబంధించిన బాధ్యతలన్నీ నీవే అంటూ ఇక ఆ బుజ్జిగాడు బాత్రూమ్‌కెళ్తే దాన్ని క్లీన్ చేయమన్నట్టు పంపిస్తుంది. ఇక రుద్రాణిని కూడా వెంట పెట్టుకొని తీసుకుపోతుంది ఆ డూప్లికేట్ మాయ. అయితే స్వప్న చూసి, బాగా నేర్చుకోండి అత్తయ్య, రేపు మీకు కూడా ఉపయోగపడుతుంది, రేపు మన పిల్లలకు చేయాలి కదా, అంటే నేను ఇలాంటి పనులు నేను అస్సలు చేయను అంటే, నువ్వు చేయను అంటావు కానీ నేను చేయిస్తా కదా, నా గురించి నీకు తెలుసు కదా అని అయితే అంటూ మొత్తానికి వాళ్ళిద్దరికైతే బాగా బుద్ధి చెప్తూ ఉంటుంది కావ్య. బాబుని అడ్డం పెట్టుకొని బాబుకి సేవలు చేయలేక అలా అయినా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలతో వేగడం అంటే చాలా కష్టం కదా అన్నట్టు అనుకుంటుంది కావ్య. ఇక అప్పుతో మాట్లాడి ఇంటికి వస్తుంది. రాజేమో కోపంగా ఉంటాడు. తీసుకొచ్చి నా నెత్తి మీద ఒక దరిద్రాన్ని పెట్టావు, మరలా ఎందుకు వెళ్ళావు బయటికి, ఇంకేం దరిద్రం తీసుకొచ్చి పెడదాం అన్నట్టు కోప్పడుతూ ఉంటాడు. ఇక అపర్ణ విషయానికి వస్తే, దుగ్గిరాల కుటుంబం మొత్తం బాధ్యత మీదే ఉన్నట్టుగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి మీరందరూ ఒప్పుకోవాలని అయితే చెప్తూ, నేను ఒక ఆడపిల్ల జీవితానికి అలాగే న్యాయం చేయాలని అనుకుంటున్నాను అనేది చెప్పి కావ్యకి విడాకులు ఇమ్మని రాజ్కే చెప్తుంది. రాజేమో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇది కావ్యకి తెలిసిన విషయమే అయినా ఒక్కసారిగా మైండ్ పోయేంతగా అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, అత్తయ్య నాకు అండగా నిలబడతారు అనుకున్నాను, కానీ ఇలా చేస్తుంది ఏంటి, ఇప్పుడు ఎలా చేయాలి, ఈ మాయ అసలు మాయ కాదని నేను ఎలా నిరూపించాలి, ఆ ఒరిజినల్ మాయని అంటే బిడ్డ తల్లిని ఎలా తీసుకురావాలి, ఆమె ఎక్కడుంది, ఎందుకు దాక్కుంది, డబ్బులు మాత్రం తీసుకుంటుంది ఏంటి అసలు అన్నట్టు ఆలోచనలో పడిపోతుంది. ఇక ఈ డూప్లికేట్ మాయ చిత్ర ఉంది కదా, తెగ సంతోషపడిపోతుంది. నా లైఫ్ సెట్ అయిపోతుంది, రాజ్కి భార్యగా జీవితాంతం ఇక్కడే ఉండిపోవచ్చు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది.